వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి బ్యాంక్ ఎగ్జామ్స్లో. కంపల్సరీ 5 మార్క్స్. ఓకే, ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏం గుర్తుంచుకుంటారంటే ఈ ట్రిక్స్ చెప్తున్నా, జస్ట్ 1 మినిట్ లోపు అసలు 1 క్వశ్చన్ చేయొచ్చు మనం. ఓకేనా, ఫస్ట్ ఈ సింబల్స్ గుర్తుంచుకోండి. ఓకేనా, మనకు క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు కదా, ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంటుంది, ప్లస్ ప్లస్ లేకపోతే మైనస్ ప్లస్, మైనస్ మైనస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, ఈ 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, మైనస్ మైనస్. ఓకేనా, ఈ 4 టైప్స్ ఉంటాయి. ఒకవేళ ప్లస్ ప్లస్ ఇచ్చారు అనుకో, ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ ఇచ్చింది కదా, అప్పుడు మైనస్ మైనస్ వేసుకోవాలి మనం. ఓకేనా, ప్లస్ మైనస్ ఇస్తే మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ ఇస్తే ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ఇస్తే ప్లస్ మైనస్. జస్ట్ ఈ సింబల్స్ గుర్తుంచుకోండి. కొంచెం మనకు టేబుల్స్ తొందర చూసేటప్పుడే మనకు ఏ టేబుల్లో వస్తుందని గుర్తుకు వచ్చిందనుకో, ఆటోమేటిక్గా తొందర చేయొచ్చు. ఓకేనా, ఈ సింబల్స్ గుర్తుంచుకోండి. ప్లస్ ప్లస్ అన్నప్పుడు మైనస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్ అన్నప్పుడు మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఓకేనా, ఓన్లీ ఈ సింబల్స్ గుర్తుంచుకోండి. ఓకేనా, మనకు ఎట్లా ఇస్తాడంటే అదే ఆన్సర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్, లెస్, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్. ఓకేనా, ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్కి ముందు ఏ నెంబర్ లేకపోతే ఈ ప్రాబ్లం చేయడం, ఎక్స్ స్క్వేర్కి ముందు ఏ నెంబర్ లేదనుకో, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35 ఉంది కదా, 35 ఇక్కడ అసలు ఫస్ట్ మనకి ఏం సింబల్స్ ఉన్నాయి, ప్లస్ ప్లస్ ఉన్నాయి. ప్లస్ ప్లస్ అంటే ఏం సింబల్స్, మైనస్ మైనస్, ఇలా వేసుకోండి, మైనస్ మైనస్ కొంచెం దూరం వేసుకోండి. ఓకేనా, మైనస్ మైనస్ వేసుకున్నాక ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్కి ముందు ఏం లేదంటే 1 నెంబర్, ఆ 1 ఇంటూ 35 ఎంత, 35. ఓకేనా, 1 ఇంటూ 35 ఎంత, 35 కదా. ఆ 35 అనే నెంబరు మనం ఏ టేబుల్లో మల్టిప్లై చేస్తే మనకు 12 రావాలి. 35ని ఏ నెంబర్ తోటి 35 అనేది మనకు ఏ టేబుల్లో మల్టిప్లై చేస్తే 35 రావాలి. ఎందులో వస్తుంది మనకు 7 5 7 5 35. ఓకేనా, 7 5 35 కదా, 35 రావాలి. మళ్ళీ దీన్ని ప్లస్ మైనస్ చేస్తే మనకు మిడిల్ నెంబర్ రావాలి. 7 5 35 వచ్చింది, 7 ప్లస్ 5 ఎంత, 12. ఓకేనా, ఇలా 35 అది ఏ టేబుల్లో చేస్తే మనకు 35 వస్తుందో చూసుకొని ఈ 2 నెంబర్స్ మనకు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మిడిల్ నెంబర్ రావాలి. ఓకేనా, ఈ 35 ఇప్పుడు 7 5 35, ఇప్పుడు 7 ప్లస్ 5 12 అవుతుంది. సో ఇదే ఇప్పుడు మనం 7 5. ఓకేనా, 7 5 కాబట్టి 7 ఇక్కడ వేసుకోండి, 5 ఇక్కడ వేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ది. ఓకేనా, ప్లస్ ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ మైనస్ దూరం వేసుకోండి, ఇది మల్టిప్లై చేయండి. ఈ వచ్చిన నెంబర్స్ 2 ఉంటాయి కదా, ఒక నెంబర్ ఇక్కడ, ఒక నెంబర్ ఇక్కడ వేసుకోండి. ఓకేనా, ఈ వైదేమో ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ ఇచ్చింది, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్, ఈ 7కి 2 మైనస్లు వేసుకోండి, దీనికి కూడా 2 మైనస్లు వేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం కంపేర్ చేయాలి, ఈ 7 తోటి దీనికి వచ్చిన 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి, దీనికి వచ్చిన 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వైకి ముందు ఏ నెంబర్ లేదు, ఏ నెంబర్ లేకపోతే 1 1 ఇంటూ 20 20 కదా. ఇప్పుడు ఏ టేబుల్లో చేస్తే మనకు 20 వస్తుంది, 5 4 20, 5 ప్లస్ 4 9. సో వచ్చింది కదా. సో మనకు నెంబర్స్ ఏంటిది 5 అండ్ 4, ఈ 5 4, ఈ నెంబర్కి 5 4 వేయండి, ఈ నెంబర్కి కూడా 5 4 వేయండి. ఓకేనా, వేసారా. ఇప్పుడు ఈ -7ని -5, -7ని -4 తోటి కంపేర్ చేయాలి, -5ని -5 తోటి, -5ని -4 తోటి కంపేర్ చేయండి. ఓకేనా, -7 కంటే -5 పెద్దది, సో లెస్ దెన్, -7 కంటే -4 లెస్ దెన్, ఇదే పెద్దది కదా -4. ఇప్పుడు -5 అని అంటే ఈక్వల్, -5 ఇంటూ -5కి -4 -4 పెద్దది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్కు వైకి మధ్య రిలేషన్ ఏమవుతుందంటే లెస్ దెన్ అవుతుంది. ఇవన్నీ మనకు లెస్ దెన్ వచ్చినాయి, 3 లెస్ దెన్ వచ్చినాయి, మధ్యలో ఈక్వల్ వచ్చింది కాబట్టి ఆన్సర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ మనకు లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇట్లా వచ్చినాయి అనుకో, 2 సింబల్స్ వచ్చినాయి అనుకో, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ వచ్చినా కూడా ఇవన్నీ
3 వేరే వేరే సింబల్స్ కాబట్టి అప్పుడు మనం ఆన్సర్ x = y ఆర్ నో రిలేషన్ పెట్టాలి. ఓకేనా. కానీ ఇక్కడ మనకు లెస్ దెన్ వచ్చింది, ఈక్వల్ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాలి. ఓకేనా. ఇలా చేయాలి ఆన్సర్. ఓకే, ప్రాక్టీస్ చేయండి, త్వరగా చేస్తుంది, ఎగ్జామ్లో తొందర చేయడం అవుతుంది. ఇక్కడ మనకి ఏం సింబల్స్ ఇచ్చిండు ఫస్ట్ చూసుకోవాలి. ఏం సింబల్స్ ఇచ్చిండు? మైనస్ ప్లస్ అంటే ప్లస్ అన్నట్టు. ఓకేనా. మైనస్ ప్లస్ అంటే ప్లస్. ఓకేనా. మైనస్ ప్లస్ అంటే ప్లస్. ఓకేనా. ఏం చేసుకోవాలి మనం? ప్లస్ అంటే కొంచెం దూరంలో ప్లస్ వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్స్కి ముందు ఏ నెంబర్ లేనప్పుడు, వైకి ముందు ఏ నెంబర్ లేనప్పుడు, నెక్స్ట్ ఉన్నప్పుడు కూడా చెప్తా. ఇక్కడ మనకు 1 × 54 ఎంత? 54 కదా. ఈ 54 ఏ టేబుల్లో వస్తుంది మనకు చూసుకోవాలి. ఏ టేబుల్లో వస్తుంది? 9 6 8 9 54. ఓకేనా. 8 9 54. 9కి 6 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 10 15 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనకు నెంబర్స్ ఏంటి అన్నట్టు 9 and 6. ఓకేనా. ఇక్కడ మనకు ఏం సింబల్స్ ఇచ్చిండు? మైనస్ ప్లస్ ఇచ్చిండు. మైనస్ ప్లస్ అంటే ప్లస్. సో మనం ఇక్కడ 2 ప్లేసులు, ఇక్కడ 2. ఒకవేళ ఏ సింబల్స్ అయినా ఇక్కడొకటి మళ్ళీ ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు 1 × 132 ఎంత? 132. మనకు 132 అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే 12 × 11 = 132 వస్తుంది. ఓకేనా. మళ్ళీ మనకు 12 + 11 చేస్తే 23 వస్తుంది. సో మనకి ఏమేమి నెంబర్స్? 12 and 11 అన్నట్టు. 12 11 అక్కడ వేసుకోవాలి, 12 11 ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. +9 పెద్దదా +12? +12 పెద్దది కాబట్టి లెస్ దెన్. +9 +11? 11 పెద్దది. +6 +12? 12 పెద్దది. +6 +7 ఏది పెద్దది? 11 పెద్దది. సో మనకు అన్నీ లెస్ దెన్ వచ్చినాయి. ఓకేనా. లెస్ దెన్ వచ్చినాయి కాబట్టి ఎక్స్కు వైకి మధ్యలో రిలేషన్ ఏముంది? లెస్ దెనే ఉంది. ఓకేనా. ఇలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అని అంటే మనకి ఏంటి? మైనస్. ఓకేనా. ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు ప్రాబ్లం చూస్తే ఇక్కడ మనకు ఎక్స్కు ముందు ఏముంది? 6 అనే నెంబర్ ఉంది. ఓకేనా. ఎక్స్కు ముందు ఏముంది? 6 ఉంది. ఇక్కడ వైకి ముందు 15 ఉంది. సో ఇలాంటప్పుడు మనం క్వశ్చన్ ఇలా చేయాలి అని అంటే సేమ్, కాకపోతే చూద్దాం. ఇప్పుడు ప్లస్ ఇచ్చిండు కదా. సో మనకు మైనస్ కదా. ఒకసారి ఇలా వేసుకోండి. నెక్స్ట్ 6 × 1 6. ఓకేనా. 6 × 1 6. మనకు 5 రావాలి. ఏ టేబుల్లో వేస్తే వస్తుంది? 3 × 2 6 అవుతుంది. 3 + 2 చేస్తే 5 వస్తుంది. ఓకేనా. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనకి ఏమేమి నెంబర్స్? 3 and 12. 3 వేసుకోండి, 2 వేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా ప్లస్ ఇచ్చింది కాబట్టి మైనస్. 15 × 2 ఎంత? 15 × 2 30. ఈ 30 అనేది మనకి ఏ టేబుల్లో వస్తే 11 వస్తుందో చూడాలి. ఏ టేబుల్లో? 6 5 30. 6 + 5 11 వస్తుంది కదా. సో మనకు నెంబర్స్ ఏంటి? 6 and 5 ఇవి వచ్చినాయా? వచ్చినాక ఇవి x, ఇవి y కదా. సో ఈ నెంబర్స్ కింద మనం 6 అనేది వేసుకోవాలి. ఈ నెంబర్స్ ముందు 15 వేసుకోవాలి. ఓకేనా. ఈ నెంబర్స్ ముందు ఈ ఎక్స్దేమో ఎక్స్ కింద వేసుకోవాలి, వైది వై కింద వేసుకొని ఈ 15 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేయాలి. -3కి -2కి. ఈ 6 అనేది దీనికి మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ 15 అనేది ఇటు చేయాలి. 15 3 45 ఇప్పుడు వేసుకోవాలి. 15 3 45. ఇంకో నెంబర్ ఏంటిది? 15 3 45. ఇంకొకటి 15 30. ఓకేనా. -30. సో ఇప్పుడు మళ్ళీ మనకు మైనస్ ఇక్కడ ఒకటి మైనస్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఎంత? 6 6 36. 6 5 30. మళ్ళీ 36 30. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. -45 పెద్దదా -36? -36 పెద్దది. -45 -30. -30 అనేది పెద్దది. మైనస్లో ఉన్నప్పుడు చిన్న నెంబరే పెద్దది. ఓకేనా. ఇక్కడ -30 -36 ఏ నెంబర్ పెద్దది? -30. -30 -30 ఈక్వల్
ఓకేనా. ఒకవేళ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు లెస్ దెన్ వచ్చింది, గ్రేటర్ వచ్చింది, ఈక్వల్ వచ్చినాయి, అన్నీ వేరే వేరే సింబల్స్ వచ్చింది. కాబట్టి ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ ఈక్వల్ ఆర్ నో రిలేషన్ అని పెట్టాలి. ఓకేనా. మనకు ఆప్షన్లో ఇది కూడా ఇస్తాడు, ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్. అప్పుడు ఇది పెట్టాలి. అన్ని డిఫరెంట్ సింబల్స్ అని వచ్చినాయి అనుకో, కంపేర్ చేసేటప్పుడు ఇలా పెట్టాలి. అండ్ దీనికి ముందు ఇలా నెంబర్ ఇస్తే ఈ కింద వేసుకొని ఇటు సైడ్ది ఈ వైకి మల్టిప్లై చేయాలి, దీని కిందది ఎక్స్కి మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు మనకి ఎక్స్కి లేదనుకో, ఒకవేళ ముందు నెంబర్ లేదనుకో, ఇటు సైడ్ ఎక్స్కి ఏం నెంబర్ లేదంటే మనం 1 వేసుకోవాలి. ఇది ఇట్లనే ఉంచుకొని ఈ వై కిందది ఇటు సైడ్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా. పార్ట్ 2లో అలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం. మనకి ఏమేమి సింబల్స్ ఇచ్చిను, మైనస్ మైనస్, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఓకేనా. సింబల్స్ ప్లస్ మైనస్. నెక్స్ట్ మనకి ఏముంది, 1 × 28, 28 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 7 × 4 = 28. 7లోకి వెళ్ళి 4 తీసేస్తే 3 వస్తుంది. సో మనకు నెంబర్స్ ఏంటి, 7 and 4. ఓకేనా. ఇక్కడ మైనస్ మైనస్ ఇచ్చిండు, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. సో ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. ఇక్కడ మనకు 12, 1 × 12 12, 1 × 12 12. ఎందులో వస్తుంది మనకు, 4 ముళ్ళ 12, 4 ఇట్లకి వెళ్ళి 3 తీసేస్తే 1, వై ముందు ఏం లేదంటే 1. ఓకేనా. 4 ముళ్ళ 12, 4లోకి వెళ్ళి 3 తీసేస్తే 1. సో నెంబర్స్ ఏంటి మనకు 4 and 3, 4 and 3. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. +7 పెద్దదా +4, +7, +7 -3, +7, -4 +4, +4, -4 -3, -3. సో మనకు కూడా ఇక్కడ సింబల్స్ అనేది గ్రేటర్ వచ్చింది, లెస్ దెన్ వచ్చింది. కాబట్టి దీని ఆన్సర్ కూడా ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్ అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకు మైనస్ మైనస్ ఇచ్చిండు, మైనస్ మైనస్ ఇస్తే ఏంటి సింబల్స్, మైనస్ మైనస్ ఇస్తే ప్లస్ మైనస్. ఓకేనా. ఇక్కడ 3 × 1 3 మనకు ఎందులో వస్తుంది, అంతే 3 × 1 3, 3 × 1 చేస్తే మనకు 3లోకి వెళ్ళి 1 తీసేస్తే 2 వస్తుంది. కాబట్టి మనకు నెంబర్స్ అనేది 3 and 1. ఓకేనా. 3 1. ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ ఇచ్చిండు, ప్లస్ ప్లస్ ఇస్తే మనకు సింబల్స్ ఏంటి, మైనస్ మైనస్. ఇక్కడ కూడా మైనస్ మైనస్ పెట్టండి. పెట్టినాక 6 × 1 6, 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది మనకు, 3 × 2 6, 3లోకి వెళ్ళి 2 తీసేస్తే 1, కాకపోతే మనకు 5 ఉంది కదా, 3 + 2 చేస్తే 5 వచ్చింది. సో మనకు నెంబర్స్ ఏంటి, 3 and 2. సో 3 2 3 2 ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు కంపేర్ చేయండి. +3 పెద్దదా -3, +3. ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో ప్లస్. ఇక్కడ -1 పెద్దదా -3, -1 పెద్దది, -1 పెద్దదా -2, -1. సో మనకి ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ ఏముంది, గ్రేటర్ ఉంది. సో ఎక్స్ గ్రేటర్ వై, ఇది ఆన్సర్. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంపల్సరీ వస్తాయి కాబట్టి ఓన్లీ సింబల్స్ గుర్తుంచుకోండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకేనా. ఇంకా డిఫరెంట్ సింబల్స్ వచ్చినాయి అనుకో, డిఫరెంట్ సింబల్స్ వస్తే ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్ పెట్టండి. అండ్ ఎక్స్కి బిఫోర్ నెంబర్ ఉన్నట్లయితే ఇలా వేసుకున్నాక దీని కింద వేసుకొని ఇది ఇటు మల్టిప్లై చేయండి, ఇది ఇటు మల్టిప్లై చేయండి. ఓకే, అంతే. పార్ట్ 2లో మనకి ఇంకా స్క్వేర్స్, x² అట్లా y² అండర్ అట్లా ఇస్తాడు కదా, ఆ పార్ట్ 2లో అలాంటివి చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.